హాయ్ రా. హాయ్ రా. ఎక్కడికి వెళ్తున్నావు? సర్ప్రైజ్. రే, నా ఫోన్ ఛార్జ్ ఎక్కినవరా? 20% ఉంది. నాది టోటలీ డెడ్ రా. ఇప్పుడు అంత అర్జెంటుగా ఎవరితో మాట్లాడాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టుకుందులే. సరే, అసలు ఎక్కడికి వెళ్తున్నావు? కొంచెం ఆపుకోరా, నీకే తెలుస్తుంది. దిగరా. అసలు ఎందుకు వచ్చావురా ఇక్కడికి? చెప్తాను రా, ముందు కారు దిగు. చెప్తానే దిగుతాను రా. చెప్పకపోతే నేను వెళ్ళిపోతాను. ఎలా వెళ్తావు? నీకు ఆటో ఏం రాదు కదా. ఇక్కడ క్యాబ్లో ఆటోలో ఏం రావు. నడుచుకొని వెళ్ళిపోతాను. ఒకసారి వెనకాల బాటిల్స్ చూడు. నీకు ఇంకా అర్థం కాలేదా? తాగడానికి ఇంత దూరం రావడం అవసరమా? తాగడం ఒకటే కాదురా, ఈ అమ్మాయిని బుక్ చేశాను. ఈ నైట్ అంతా వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఈ గెస్ట్ హౌస్ రేపు పొద్దున వరకు మందే. అమ్మాయిలు ఎప్పుడు వస్తారా? 2 అవర్స్లో వస్తారా? ఇందాకే లొకేషన్ పంపించాను. సర్లే. ఏరా, అప్పుడే స్టార్ట్ చేస్తావా? మరి వచ్చింది ఎందుకు? ఇప్పుడు ఇవన్నీ పీల్చావంటే అమ్మాయిలు వచ్చినప్పటికి పడుకుంటావు. చూసుకో. ఛాన్సే లేదు. నువ్వు ఒకటి కొడతావా? లేదులే, అంతకన్నా ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది. నువ్వు కానీ. రేయ్, ఏంట్రా అది? మైదా పిండిరా. చూస్తా తెలియట్లేదా? రేయ్ వద్దురా, చాలా రిస్కీ. మనకు అలవాటు కూడా లేదు. అప్గ్రేడ్ అవ్వాలిరా. లైఫ్లో అన్నీ ట్రై చెయ్యాలి.
నీకెక్కడ దొరికింది అది? అసలు వచ్చేవాళ్ళు ఎవరు, నాకెలా తెలుసు అని ఈ అమ్మాయిల గురించి ఏమైనా క్వశ్చన్ చేసావు అసలు నన్ను? రే, మీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? డ్రగ్సా? మీ ఫ్రెండ్ డ్రగ్ ఓవర్ డోస్ చనిపోయాడని మాకు తెలుసు. ఏం జరిగిందో నిజం చెప్పు, లేదంటే నేను డ్రగ్స్ కేసులో లోపలేస్తా. నాకేం తెలియదు సార్. వాడిని చివరాఖరిసారిగా కలిసింది చూసింది నువ్వే. ఏం జరిగిందో నిజం చెప్పు. నేను వాడిని కలవలేదు సార్. అబద్ధం చెప్పకు. మీ ఫ్రెండ్ లాస్ట్ కాల్ చేసింది నీకే. కాల్ చేశాడు కానీ నేను వాడిని కలవలేదు సార్. క్రైమ్ సీన్లో నీ ఫింగర్ ప్రింట్స్ దొరికే మాకు. నేను అక్కడికి చాలాసార్లు వెళ్ళాను సార్. ఎవ్రీ మంత్ పార్టీ కూడా చేసుకుంటాం. నీ ఫోన్ కూడా దొరికింది మాకు అక్కడ. కాల్ చేశాడు కానీ నేను కలవడానికి వెళ్ళలేదు సార్. మరి ఆ ఏరియా సీసీటీవీ కెమెరాలో ఆ రోజు నువ్వు తిరుగుతున్నట్టు రికార్డ్ అయ్యింది. కాల్ చేశాడు కానీ నేను కలవడానికి వెళ్ళలేదు సార్. అబద్ధం. ఆ రోజు ఆ ఏరియా సెల్ టవర్లో నీ ఫోన్ నెంబర్ పింగ్ అయింది. థ్యాంక్ యూ అన్నా. మరి ఆ రోజు నైట్ నువ్వు ఎక్కడున్నావు, ఏం చేసావు? జాగింగ్కి వెళ్ళాను సార్. ప్రూఫ్ ఉందా? నీతో ఎవరైనా ఉన్నారా? పోనీ నిన్ను ఎవరైనా చూసారా? నేను రిటర్న్ వస్తున్నప్పుడు లిఫ్ట్ అడిగి వచ్చాను సార్. బండి నెంబర్ AP39 QU 3454. నువ్వు లిఫ్ట్ అడిగిన ప్రతిసారి డీటెయిల్స్ గుర్తుపెట్టుకుంటావా? లేదు సార్. మరి ఇప్పుడు ఇదెందుకు గుర్తుపెట్టుకున్నావు? అన్నా అన్నా అన్నా
ముందున జంక్షన్ దగ్గర డ్రాప్ చేస్తారా? సరే ఎక్కువ. థ్యాంక్ యూ అన్న. రిటర్న్ వస్తున్నప్పుడు లిఫ్ట్ అడిగి వచ్చాను సార్. లిఫ్ట్ ఎవరు ఇచ్చారు? బండి నెంబర్ గుర్తుందా? ఏమో సార్, చీకట్లో క్లియర్గా కనిపించలేదు. నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. తర్వాత దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళాను సార్, వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి. తర్వాత రూమ్కి వెళ్ళిపోయాను సార్. హలో, రే ఎక్కడున్నారా? కాలేజీ రాలేదు? ఒంట్లో బాగాలేదురా, లైట్గా ఫీవర్ అండ్ హెడేక్. నిజం చెప్పు. నిజంగా రా. వాడు కూడా రాలేదు కాలేజ్కి? ఇద్దరు కలిసి మాకు చెప్పండి, నేను ప్లాన్ చేశారా? అదేం లేదురా. మరి వాడేమైపోయాడు? తెలీదురా. నిన్న ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత నేను రూమ్కి వచ్చాను. అప్పటి నుంచి వాడితో మాట్లాడలేదు. ఏమైపోయాడు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓకేరా, టేక్ కేర్. రేపు కలుద్దాం. ఏమైనా అవసరం ఉంటే చెప్పు. సరేరా. అసలు నేను చనిపోయానో లేదో చెక్ చేసావా? హలో, చెప్పరా, ఎలా ఉంది ఇప్పుడు? ఫీవర్ తగ్గిందిరా, హెడేక్ అలానే కొంచెం ఉంది. రెస్ట్ తీసుకో. అంత ఇంపార్టెంట్ క్లాసెస్ ఏం లేదు ఈరోజు. సరేరా. ఇంటికి ఎందుకు కాల్ చేసావు? అదేరా, వాడితో మాట్లాడావా అని. లేదురా, ఇంకా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మేబీ వాడి ఫోన్ ఏమైనా ప్రాబ్లం వచ్చి ఉంటుందిరా. మేబీ. ఎనివే, ఈవినింగ్ వాడు ఇంటికి వెళ్తున్నాం, దారిలోనే కదా. సరేరా, వాడితో మాట్లాడితే నాకు చెప్పు. ఏంట్రా అంత పర్టికులర్ అడుగుతున్నావు? అలా అంటావేంట్రా? సరదాగా అనాలే, చెప్తానులే, బాయ్. సరే. రాజమౌళితో మా అందరికి లేకుండా ఇప్పుడు వెళ్ళి ఈగ చేసేస్తుంది సినిమా. ఎలా ఉంటుంది? ఇలా చూడండి ఇన్స్పెక్టర్, సిగ్గుసర లేకుండా దున్నపోతుల్లా ఇద్దరు ఎద్దు మీద ఎలా కూర్చున్నారు?
కాల్ చేశాడా? లేదురా, ఏమైంది? నేను నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళానురా, ఇల్లు లాక్ చేసి ఉంది. ఫ్యామిలీ అంతా ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఉంటారా? వాడు ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. నిన్న చెప్పా కదరా, వాడి ఫోన్ పాడైపోయిందేమో. వాళ్ళ అన్నయ్య ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. ఇద్దరు ఫోన్లు ఒకేసారి పడిపోయాయా? నాకు ఎందుకో తేడాగా ఉందిరా. పోలీస్ కంప్లైంట్ ఏమి ఇద్దామా? ఏం చేస్తున్నారు లోపల? బయట డోర్ కొడుతుంటే నిన్నే. సార్, అది బాత్రూంలో. నిన్ను కొన్ని క్వశ్చన్లు అడగాలరా. మొన్న నైట్ నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నిన్నే. సార్, నాకేం తెలియదు సార్. వాడే డ్రగ్స్ తెచ్చాడు సార్. ఎక్కడి నుంచి తెచ్చాడో కూడా నాకు తెలియదు సార్. వాడే తీసుకున్నాడు సార్. నేను అప్పటికీ చెప్పాను సార్ వద్దురా అని. నా మాట వినలేదు సార్. డ్రగ్స్ ఓవర్డోస్ అయిపోయి పడిపోయాడు సార్. నాకు చాలా భయం వేసి అక్కడి నుంచి వచ్చేసాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. డ్రగ్స్ ఏంటి? నేనేం చూడలేదండి. నైట్ బాగా లేట్ అయిపోయింది, నిద్రపోయాను. ఈ ఫ్లాట్లో ఎవరుంటారు? ఈ ఫ్లాట్ ఖాళీనే. ఆ లాస్ట్లో ఉన్న ఫ్లాట్లో ఎవరుంటారు? ఆ ఫ్లాట్లో బ్యాచిలర్స్ ఉంటున్నారు. బ్యాచిలర్సా? ఎంతమంది? అంత ఐడియా లేదండి, సారీ. సరే, గుడ్ మార్నింగ్ సార్. ఈ అపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఫ్లాట్లు ఎంక్వైరీ చేశాను సార్, కానీ ఎవరు ఏది చూడలేదంటున్నారు సార్. ఎస్ సార్, నైట్ ఎప్పుడో 1 గంటకు దొంగతనం జరిగిందట సార్. ఎవరూ చూడలేదట. ఇక్కడ ఒక బ్యాచిలర్ ఫ్లాట్ ఒకటి ఉంది సార్. ఒకసారి అక్కడ కూడా ఎంక్వైరీ చేసి మీకు అప్డేట్ చేస్తాను సార్. ఓకే, ఉంటాను సార్.